ఫైనలీ వీఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఫాల్ ఉమ్లింగా విలేజ్ పేరు అయితే చూడండి ఫక్చే అంట. మ్యాన్ ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా పడ్డు. మన పెట్రోల్ బాధలు అయితే ఇవి ఇట్లున్నాయి. ఉమ్లింగ్లో అలా చలి తట్టుకోలేక మా వాళ్ళు వేడి ఉంటాయని చెప్పి రోడ్డు మీద వండుకురు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే నైట్ స్టే చేసింది అయితే హన్లేలో. ఇదే మా రూమ్ అయితే. చలి మాత్రం వేరే ఉంది భయ. మా వాళ్ళు పాసి మొక్కలు కూడా కడగలే. ఒక్కొక్కడు ఎంత ఉందిరా చలి? ఉంటుంది 2-3 ఉంటుంది. వాటర్ ఎట్లున్నాయి? తిమ్మిర్లు ఎక్కుతున్నా డైరెక్ట్. వాటర్ ముట్టుకోలేదా? వాటర్ అయితే దూరంగా చల్లగా ఉన్నాయి భయ. సుక్కలు అవుపిస్తున్నాయి. ఇప్పుడైతే మేమైతే ఇక్కడి నుంచి అయితే ఉమ్లింగ్లాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చలికి తట్టుకోలేక ఈ రోజు అయితే ఇప్పుడు డైరెక్ట్ ముందే పొద్దున్నే 5 వేసుకున్నాం. అమౌంట్ కట్టడానికి సిగ్నల్స్ కూడా లేవు, ఎట్లా కట్టాలని అమౌంట్ కట్టడానికి అయితే సిగ్నల్స్ కూడా లేవు. మాకైతే రూపాయి బిల్లు లేదు. ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలి తర్వాత చూద్దాం. ఇంకా ఇప్పుడైతే ఉమ్లింగ్లాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో గైస్ మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇక్కడ టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు వెళ్ళి హన్లే విలేజ్లో బ్లాక్లో పెట్రోల్ దొరుకుతుంది, అక్కడ తీసుకోవాలి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతనో ప్రైస్ అయితే మాకు తెలియదు, అడిగి తీసుకోవాలి. అక్కడ పెట్రోల్ దొరకదు, బ్లాక్లో ఇవి మా కష్టాలు. ఆన్లైన్ కూడా లేదంటే ఇక్కడ క్యాష్ భయా, క్యాష్ కావాలి ఇప్పుడు. ఇగో మా బతుకులు ఇప్పుడు బండిలో పెట్టుకొని కూర్చున్నాం. అజయ్ వాడాపెన్ కొత్త ర్యాంప్ అంటవా? మన పెట్రోల్ బాధలు అయితే ఇవి ఇట్లున్నాయి. ఒక 100 కిలోమీటర్స్ దగ్గర ఉందంట పెట్రోల్ బంక్. అప్పటి వరకు ఇట్లా బ్లాక్లో కొనాలి. లీటర్ వచ్చేసి 140, బంకులు అయితే 100. చూద్దాం ఎంత. నేనైతే 5 లీటర్స్ అయితే పోసుకుంటున్నా. చూద్దాం. హన్లేలో మా కష్టాలు. ₹1 ఉన్న క్యాష్ లేదు, కానీ అయితే పెట్రోల్ అయితే కొట్టిస్తారు వేరే వాళ్ళతో కొట్టించి. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ స్కానర్ పంపించి అట్లయితే పెట్రోల్ అయితే సెటిల్మెంట్ చేసేసినాం. మన వాయిస్ అయితే చూడండి, అన్ని బండ్లలో అయితే ఇప్పుడే పెట్రోల్ అయితే అయిపోయింది, ఫిల్ చేసేసినాం. చూద్దాం. ఉమ్లింగ్లాకి ఇక్కడ నుంచి 200 ఉంది అప్ అండ్ డౌన్. ఇంకా 200 ఒక 300 పోతే మనకు పెట్రోల్ బంక్ దొరుకుతుందంట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. ఇక సో మేమైతే ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఉమ్లింగ్లాకి వెళ్ళి ఉమ్లింగ్లా నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ హన్లేకి వచ్చి బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకొని డైరెక్ట్ హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. మీరు రేపు అవుతామో ఎల్లుండి అవుతామో తెలియదు. హిమాచల్కి అయితే ఎంటర్ కావాలి. చూద్దాం. ఇక్కడైతే 2 రూట్స్ ఉన్నాయంట. ఒకటి రోడ్డు, ఇంకోటి ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్ అయితే దగ్గర ఉంటుందంట. మేము నిన్న చేసిన అడ్వెంచర్కి అయితే ఆఫ్ రోడ్ అయితే చూస్ చేసుకోవాలి. రోడ్ ఎంత దూరం ఉన్నా సరే రోడ్ నుంచి వెళ్ళిపోదామని అయితే ఇట్లా వచ్చినాం. ఆఫ్ రోడ్ నిన్న చేసిన దానికే సరిపోయింది బ్రో. నియర్లీ ఒక 100-150 కిలోమీటర్స్ అయితే ఆఫ్ రోడ్ చేసినాం. అందుకే ఈరోజు అయితే ఈ రోడ్ అయితే చూస్ చేసుకున్నాం. రోడ్ అయితే అట్లా చుట్టుంది. మన వాళ్ళు కొంచెం తీటోలు కదా, డైరెక్ట్ అయితే ఇట్లా ఎక్కించారు గుట్టని. వాడాగిరుడు అదైతే రోడ్డు. మేమైతే షార్ట్ కట్ ఎక్కినాం కదా, అది నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు అయితే. ఓ చుట్టుంది భయ. ఇక్కడ షార్ట్ కట్ ఉంది, షార్ట్ కట్ ఎక్కించి పడైతే. మేమైతే చూడండి రోడ్డు మొత్తం స్కిప్ చేసి అయితే గుట్టలు అన్నీ ఎక్కుతున్నాం. అట్లా చుట్టుంది రోడ్డు. మేమైతే ఇట్లయితే ఎక్కేస్తున్నాం గ్యాప్లా. బుల్లెట్ అయితే ఇదంతా ఏమి ఎక్కదు, అది చుట్టూ రోడ్డు అయితే తిరుక్కుంటూ వస్తుంది. మేమైతే మొత్తం షార్ట్ కట్ కొట్టేస్తున్నాం బ్రో. నిజంగా అంటే వేరే ఫీల్ ఉంది. రోడ్డు ఉన్నా కూడా మేము చూడు ఎంత తీట పనులు చేస్తున్నాము. ఎట్లుంది? ఇంకా దూలాడదాంపా, ఇంకా దూలాడి కొట్టుడే మన. ఇంకెన్ని అడ్డదారులు ఉంటే అన్ని అడ్డదారులకి వెళ్ళి కొట్టుడే మనది. ఇంకోటి దూలాడినాం బాయ్. ఎట్లుంటుంది మనతోటి. వాట్ నాట్, వీఆర్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఉందిగా, ఇది అసలు ఏడెక్కుతుందో ఏమో. సాలిగా రిస్క్. ఇది రోడ్డు మొత్తం ఎట్లుందంటే స్నేక్ ఉంటుందిగా, స్నేక్ ఇట్లా పోతుంది చూసిరా, అట్లుంది. ఓ గణేష్ వాళ్ళు ఆడరు, ఉపేంద్ర అన్న వాళ్ళు ఆడరు, ఆడాగిరు ఇప్పుడే. ఇంకో శ్రీనాథ్ బాబు ఆడాగిండు. నేను ఇక్కడ ఆగి చూపిద్దామని ఆగిన. వాళ్ళు ఇది ఎక్కి తిరిగి ఇదంతా ఎక్కేసరికి మా కాడికి వచ్చేసరికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. హైయెస్ట్ మోటరబుల్ రోడ్.
పోటీలా పాస్ అంటే ఇది 18,124 ఫీట్ మీద అయితే ఉన్నామో. ఇంకా మనం 1000 ఫీట్ పైకి వెళ్ళాలి. వీడ కట్ అయిపోతే ఏమైనా భయం అవుతుంది. సో మనం ఎప్పుడైతే శ్రీనాథ్తో అవుతలేదు అని చెప్పి అయితే శ్రీనాథ్ బైక్ అయితే తీస్తున్నాం. బ్రేకింగ్ పడతలేదు అని చెప్పేసి అయితే రైట్ సైడ్ గ్లౌజ్ వేసుకోకుండా పోయినా. ఆల్రెడీ మేమైతే 18,200 ఫీట్స్ హైట్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. బండ్లు కూడా ఎక్కుతారు ఆఖరికి, చూద్దాం. ఈ అమ్మ ఇప్పుడు బాగానే పోతాం, మళ్ళీ వచ్చినప్పుడు ఎట్లా ఎత్తున్నప్పుడు గుద్దలా పెట్రోల్ కూడా లేదు, సరిపోతుంది డౌటే. ఎట్లా వస్తుర్రా నాయన మీరైతే. ఫైనల్గా అయితే మేమైతే ఇప్పుడే కిందికి దిగిపోయినాం. నేను ఒక 20 కిలోమీటర్స్ శ్రీనాథ్ బైక్ అయితే డ్రైవ్ చేసిన. నాతో అవుతలేదని ఆయనకి ఇచ్చేసిన. వాడు ఏం చేసిండు చూడండి, మొత్తం సెటిల్మెంట్ చేసిండు. దీన్ని అయితే చూడండి ఎట్లా చేసిండు, ఆమాం చేసిండు. మొత్తం రెయిన్ కవర్ పెట్టిండు, ట్యాంక్ బాయ్ రెయిన్ కవర్ పెట్టిండు, అన్ని సెటిల్మెంట్ అట్లా పెట్టేసి జుగాడు వేసేసిండు ఆడ. తనుజ్ దాంట్లో వచ్చేసి టైం అయితే 10:36 అవుతుంది. ఈ శ్రీనాథ్ దాంట్లో చూడ్రి 16 అంట. చైనాకి వెళ్ళిపోయినావు గ్యాప్లా వితౌట్ వీసా. గుట్ట 2 గుట్టలు ఉన్నాయంట. గుట్టలు దాటగానే చైనా బార్డర్. అవు తెలుసు ఆడ. అట్లానా? ఎంత బా నీ దాంట్లో ఎంత? ఇంకో మనలో ముఖాలు అయితే ఇటు మాడిపోయినాయి. బండ్లు అయితే ఆడ పెట్టి ఆర్మీ వాళ్ళ దాని దగ్గర అయితే కూర్చున్నాం. చలి మాత్రం ఘోరంగా ఉంది బాయ్. సుక్కలు అవుపించిన ఇంతసేపు అయితే. గో బాయ్స్, బాయ్ వాళ్ళే అయితే బ్రేక్ ప్యాడ్లు అయితే పోయినాయి. బ్రేకులు అయితే అస్సలు పడతలే. గాలి కూడా తగ్గిపోయింది. ఇగో శ్రీనాథ్ ఇంక అన్న అయితే సెటిల్మెంట్ వేసేసాడు దాన్ని. ఇలా గాలి లేదు. మన దాంట్లో కూడా గాలి తగ్గిపోతే అయితే ఈ చిన్న మిషన్తో అయితే ఎయిర్ ఫిల్ చేస్తున్నాం. చూడండి అన్నోరా బాధలు. ఎట్లా పడ్డావు? కిడ్ అయిందా? సీనుడురి ఇక్కడైతే ఎవరితోనైతే అయితలేదు. అదే ఈరోజు ఇప్పటితోనైతే రెండోసారి రైల్లో పడడం. సో గాయస్ ఇక్కడ సీన్ అంతా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరు బండాలు తీసుకోవడం బెటరు. కింద పడ్డా ఏమనిపించదు, పక్కన చేతిలో పడ్డ బాధ ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. మన చేతిలో పడితే బాధ లైట్లే ఇంకా చేపించుకుందాం అనే బాధ ఉంటుంది, అట్లుంటుంది. అందుకోసం అయితే నా బండి అయితే నేనే తీసుకుని ఇంకా ఇదే రూట్లో మనకి డెమ్చౌక్ కూడా తగులుతుంది. ఈ చలికి అయితే అసలు బ్లాగ్ తీద్దామంటే మాటలు కూడా రావట్లేవు. నాకైతే ఓపికంతా నశించిపోయింది. చలి మాత్రం ఘోరంగా ఉంది కదా. డైరెక్ట్ ఉమ్లింగ్లానే చూపిస్తా. ఇక నాకైతే అసలు ఒక్కలేదు. ఉమ్లింగ్లాకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే ఉమ్లింగ్లా ఎగ్జాక్ట్ 20 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడనే చలికి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ముందు ముందు పోతే ఎట్లుంటుందో. నేనైతే డైరెక్ట్ ఉమ్లింగ్లానే చూపిస్తా. నాతోనైతే అసలు అవుతలేదు చలికి. హ్యాండిల్ బార్ మంచి చేయిద్దామన్నా అవుతలేదు. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. చూపిస్తే ఉమ్లింగ్లా దగ్గరనే చూపిస్తే అక్కడ ఎంత ఉందో టెంపరేచర్ ఇంకా అద్దెలో ఇక్కడనే సుక్కలు అనిపిస్తున్నాయి. అంటే ఇంకా ముందు ముందు ఉంది, మంచిగానే ఉంది మాకు. చూద్దాం అక్కడ వెళ్ళి. సో గైస్ బోట్స్ మీద అయితే కోట్స్ మాత్రం కిరాకున్నాయి. ద బెస్ట్ వే కమ్స్ ఆఫ్టర్ ద హార్డెస్ట్ క్లైమ్స్ అంట ఉమ్లింగ్లా. ఇంకోటి వచ్చేసి యువర్ హైయర్ దెన్ ద ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అంట. 19,028 ఫీట్ అంట హైట్. ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఎట్లుంటుందేమో అక్కడ. ఇక్కడనే ప్యాక్ అవుతున్నాయి, మాకైతే వణుకుతున్నాయి, అన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. వీఆర్ ఎట్ ఉమ్లింగ్లా. వచ్చేసినాం మనం ఉమ్లింగ్లాకి. ఫైనల్లీ డన్. ఫైనల్లీ వీఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వాల్ ఉమ్లింగ్లా. 19,024 ఫీట్లో హైట్లో అయితే మేమైతే ఇప్పుడు ఉన్నాం. ఇక్కడికి రానికి ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలిసి ఇప్పటిదాకా కూడా అనుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ -2 ఉందంట. చలి అయితే ఘోరంగా ఉంది బ్రో. ఇదైతే వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ కేఫ్ ఇది. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇగో మన బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లాస్ట్కి అయితే మన బండిని మంచి ట్రావెల్ అడ్వెంచర్ చేపించేసిన. ఇంకా చూద్దాం, ఇంకా చేపించే మస్తు ఉన్నాయి. తర్వాత చూద్దాం ఇంకా వాటిని. మ్యాన్, హౌ ఆర్ యూ ఫీలింగ్? జన్నత్ అంటావా? హెవెన్.
వాల్స్ హైయెస్ట్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ 19,024 feet. ఇది వచ్చేసి డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ బైకర్స్ ఉంటుంది. మాకున్న డెస్టినేషన్ ఉండే మేమైతే రీచ్ అయిపోయినాం. ఫైనల్గా అయితే మేమైతే రీచ్ అయిపోయినాం. ఫుల్ హ్యాపీ ఉంది బాయ్ ఇప్పుడు. సో గైస్ మేమైతే ఫైనల్గా అయితే ఉమ్లింగ్లో అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, మనమే వీడియోస్కి అయితే అయినాం. ముందు చూపిస్తా, ఇప్పుడైతే ఊపిరి కూడా ఆడతలేదు, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయంట. ఇది వచ్చేసి వాల్స్ హైయెస్ట్ కేఫ్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడే మేమైతే ఉమ్లింగ్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మాకైతే ఎవరికైతే ఒప్పుకోలేదు అసలుకి. చూద్దాం ముందు అసలు ఓపికంటే లాగేస్తా, లేకుంటే లైట్ డైరెక్ట్ హన్లేలా చూపిస్తే ఇక. ఉమ్లింగ్లో అలా చలి తట్టుకోలేక మా వాళ్ళు వేడి ఉంటాయని చెప్పి రోడ్డు మీద వండుకురు. సో నేను చెప్పినా కదా 2 రూట్స్ ఉన్నాయని. వచ్చేటప్పుడు అయితే ఈ రూట్ నుంచి వచ్చినాం, ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఆ రూట్లో అయితే చలి మాత్రం ఘోరంగా ఉంది. 18,500 feet ఉంది ఆ హైట్. ఆ రోడ్డు మీద ఏం తోలుతాం భయ్యా, అందుకే ఇట్లా వెళ్ళిపోతున్నాం. సో గాయ్స్ విలేజ్ పేరు అయితే చూడండి, ఫక్చయ్ అంట. మ్యాన్ ఇంట్రెస్టెడా? ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నా? ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికైతే వచ్చేసేయండి. ఉమ్లింగ్లా నుంచి 11 kilometers ఫక్చయ్ ఊరి పేరు అయితే కిరాక్ ఉంది బాయ్. ఆ రోడ్డు మీదకి వెళ్ళి పోతుండే కనపడ్డది. పిచ్చిలోళ్ళమైనాం అందరం. సో ఇప్పుడైతే మేమైతే లైవ్ స్నోఫాల్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నా లైఫ్లో ఫస్ట్ టైం అసలుకి లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడం. చూడండి మొత్తం టీషర్ట్ హుడ్డీ పైన మొత్తం అదే ఉంది, ప్యాంట్ పైన కూడా మొత్తం స్నోనే ఉంది బా. ఏమన్నా ఫీల్ ఉందా బా? సో ఇప్పుడే మేమైతే ఆగినాం. అసలు నా పైన చూడండి మొత్తం స్నోనే. అసలు లైఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రైడ్లో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. అది కూడా ఎడారిలా. ముందర రోడ్డు యూస్ అయితే మొత్తం పిచ్చర్లు అయిపోతారు. చూడండి ఎట్లుందో, మొత్తం ఎడారి, మొత్తం స్నోనే బా మీద మాత్రం. సో మా ముందర అవుతుంది కదా, అదైతే చైనా బార్డర్. రోడ్డు డౌట్ కొడుతుందని చెప్పి అయితే సైడ్కి అయితే ఆయన ఇప్పుడే ఇక్కడ దివాలు తీస్తున్నాం. అసలు బోర్డు లేదు, ఏం లేదు, పిచ్చి లేస్తుంది, రూటే అర్థం కావట్లే. 20 kilometers ఆఫ్ రోడింగ్ ఉంటుందని చెప్పారు. నిన్న వచ్చిన దాంతో పోలిస్తే రోడ్డు మొత్తం జూజూబి. ఇది కూడా ఎంతవరకు కరెక్టో కాదో మాకు తెలీదు. కానీ మనం ఎటు వెళ్ళాలనేది మనకైతే క్లారిటీ లేదు ఇప్పుడు. నిజంగా చెప్తారా, ఉచ్చ పడ్డది ఆ రోడ్ లైన్స్ రావాలంటే. ఆ రోడ్ లైన్స్ రావాలంటే ఉచ్చ పడ్డది. నిన్న ఒక వే అన్న చూపించింది పోవడానికి, ఈరోజు వే లేదు, లౌడలేదు. మీ ఇష్టం, ఎట్లా పోతావు పో అన్నట్టు వదిలేసిరు వాళ్ళకెళ్ళి. ఏ రూట్ బెస్ట్ అనేది నేను చెప్తా. చలికి తట్టుకుంటా, ఏం కాదు, రిస్క్ తీసుకుంటా అనుకుంటే మాత్రం ఇట్లా వెళ్ళిపోండి. 92 kilometers వస్తుంది. లేదు చలికి నా వల్ల కాదు, ఇక ఎట్లయినా పర్లేదు, ఆఫ్ రోడింగ్ అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మేము వచ్చిన రూట్లో రండి. రెండు అయితే బెస్టే ఉన్నాయి రూట్స్. నా సజెషన్ ఏంటంటే అంత హిల్ ఎక్కి చలికి ఇబ్బంది పడే బదులు ఇప్పుడు మేము వచ్చిన రూట్లో ఆఫ్ రోడింగ్ చేసి వస్తే బెటర్. హలో గైస్, ముందుగా నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల లాగైతే ఏం లేదు. వెనకాల సీదా బండి మీద వెనకాల కూర్చొని వండుకున్నా మొత్తం కాక. ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం హన్లే నుంచి.
ఏడు వరకు ఏడిపోతున్నాం మనాలియా పచ్చయి కాడికా బాయిలో పచ్చయి కాడికి పోతాడంట. మేము వీడియో తీసుకొని కూడా వచ్చినాం. లేదు నెక్స్ట్ కూడా ఉంది. సో ఇప్పుడే ఇక్కడి నుంచి నైట్ స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే నైట్ స్టే చేసింది. ఇప్పుడు వచ్చినాం 4కి వచ్చినాం. సో గాయస్ ఇప్పుడు మేమైతే నిన్న పర్మిట్స్ సబ్మిట్ చేసిన దగ్గర అయితే వెళ్ళి ఇన్ టైం రాసినాం. ఈరోజు అవుట్ టైం రాసి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. వ్యూ మాత్రం కిరాక్ ఉంది బ్రో, అసలు చూడండి సెట్ ఉంది. ఇది మొత్తం రాజస్థాన్ ఎడార్ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఇక్కడ మొత్తం సన్నిస్కనే ఉంది, మొత్తం జారుతా ఉంది, రోడ్ మీద మొత్తం అదే ఉంది. సో ఇదైతే ఈరోజు మన ఫుడ్. ఇది చికెన్ అంట. చికెన్ అబ్బాయి అది చికెన్ కబాబ్ చికెన్ కబాబ్ రిచ్గా